కదండి, మీ ముందు వచ్చేసింది ఇప్పి నూడిల్స్. ఎంతో టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం ప్యాన్ పెట్టుకుందాం. ఇందులోకి మనం ఆయిల్ పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం హీట్ అయ్యాక ఎగ్ వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఎగ్ వేసేసి ఇలా 2 ఎగ్స్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ని మనం ఎక్కువ పీసెస్ కంటే ఇలా చిన్న కాకుండా కొంచెం పెద్దగానే ఈ సైజులో చేసుకోవాలి మనం పీసెస్, ఎందుకంటే మనకి అందులో తెలియదన్నమాట. సో అందుకని మనం చేసుకున్నప్పుడు కొంచెం పెద్దగానే మనం స్మాష్ చేయాలి దాన్ని. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటని. అండ్ వాటర్ బాయిల్ అయ్యాక మనం ఈ నూడిల్స్ని మనం అందులోకి వేద్దాం. ఇది ఇలా ఉడికిపోతున్నప్పుడు మనం కొద్దిగా ఇందులో ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే అది సాఫ్ట్గా రావడానికి, అంటుకోదండి. ఇలా 2 or 3 డ్రాప్స్ అని ఇందాక వేసిన నూడిల్స్ అన్నీ ఉడికిపోయిందండి. మనం దీన్ని స్ట్రైనర్లతో మనం వాటర్ని తీసేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ని అంతా తీసేసుకోవాలండి. ఇలా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాని యాడ్ చేస్తున్నామండి. చూసారు కదా, ఈ మసాలానంతా దీంట్లోకి మనం తగినంత ఉప్పు కారాన్ని వేసుకుందామండి. తీసి పెట్టుకున్నామన్న స్టీమ్లో నూడిల్స్ అందులోకి వేద్దాం. అన్నారు కదండి, ఇలా సపరేట్గానే ఇలా వేసుకోవాలి. దగ్గరగా వేసుకుంటే అది అంటుకుపోతుంది. సో మీరు ఇలా సపరేట్గానే వేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. ఏదో మీరు గట్టి పెట్టి కలిపేయకండి, ఇలా నార్మల్గానే ఇలా మిక్స్ చేసుకోండి. సపరేట్గా ఇలా చేస్తూ ఉండండి మధ్యలో, ఎందుకంటే అంటుకోకుండా. ఇందులోకి మనం సోయా సాస్ అండ్ వెనిగర్, గ్రీన్ చిల్లీ వేద్దామండి. చూస్తున్నారు కదండి, హాఫ్ క్యాప్ వేసి వెనిగర్ని వేసాను. ఇప్పుడు ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేద్దాం. ఇలా గ్రీన్ చిల్లీ కూడా 1/2 స్పూన్ అండి. సాస్ని కూడా మనం 1 or 2 డ్రాప్స్ వేసుకోవాలండి, ఎందుకంటే ఇది కొంచెమే ఉంది కాబట్టి. ఇందులో ఎక్కువ వేసుకున్న బ్లాక్ అయిపోతుంది నూడిల్స్ అనేది. టేస్ట్ కూడా సోయా సాస్ టేస్ట్ వస్తుందండి. సో కొద్దిగానే వేసుకుందాం. రెడ్ చిల్లీ సాస్ని కూడా వేసుకుందామండి. ఇది కూడా 1 or 2 డ్రాప్స్ వేసుకోవాలండి. ఇలా సపరేట్గానే మిక్స్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి నూడిల్స్. ఇప్పుడు ఇది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. వీలైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.